మత్తయి 5:21 అందుకే వాక్యం చూస్తున్నాం, మీరు హత్య చేయకుడి, తన సహోదరుడి మీద కోపపడువాడు విమర్శకు లోనగును అని వాక్యం తెలియజేస్తుంది. పిల్లరా, ఆ సర్ఫేస్ పైన అంటే పైన మనం చూస్తున్నాం, కానీ కోపం ఎప్పుడైతే మనిషికి వస్తుందో, సూర్యుడు అస్తమించేంత వరకు మీరు కోపంలో నిలిచి ఉండకూడదు అని వాక్యం పలుకుతోంది. ఎందుకంటే అది కోపము మెల్లిమెల్లిగా ద్వేషముగా, ద్వేషం పగగా, పగ హత్యకు కూడా కారణమవుతుంది. కనుక దేవుని వాక్యం పలుకుతోంది, సూర్యుడు అస్తమించే అంత వరకు నీ కోపం ఉండకూడదు. ఎట్లయితే సూర్యుడు అస్తమిస్తాడో అలా నీ కోపం కూడా తగ్గిపోవాలి అని చెప్పి దేవుని వాక్యం మనని హెచ్చరిస్తుంది. ఒకవేళ దేవుడు హెచ్చరించినప్పుడు కయీను తన కోపాన్ని తగ్గించుకుంటే తమ్ముణ్ణి హత్య చేసే ఒక స్థితిలోకి కయీను వచ్చేవాడు కాదు. పిల్లరా, కోపము చాలాసార్లు దేవుని ఆజ్ఞలు కూడా ధిక్కరించేలాగా చేస్తుంది. మోషేని మనం చూస్తే 10 ఆజ్ఞలు కిందికి తీసుకొచ్చే లోపు ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా బంగారు దూడను చేసుకొని వాళ్ళు ఆరాధిస్తుంటున్నప్పుడు కోపము చేత ఆ 2 రాతి పలకలు దేవుడు స్వయముగా తన స్వహస్తాలతో తన వేళ్ళతో రాసిన ఆ 2 రాతి పలకలను ఆయన నేలపైకి ఇసిరి కొట్టాడు. కారణం ఏమిటి అంటే కోపం. ప్రియులారా, ఈరోజు కోపం వల్ల అనేకమైన అనర్థాలు జరుగుతున్నాయి.